ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో వెంటనే చేపట్టాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమం భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలతో పాటు అన్ని ఉద్యోగ ఫలితాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గాలను చేపట్టే వరకు కూడా ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టరాదని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, మాదిగల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడంతో పాటు ఎస్సీ వర్గీకరణలో నిర్లక్ష్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణను చేపట్టాలని, అప్పటి వరకు కూడా ఉద్యోగ ఫలితాలు అన్నింటిని కూడా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల మొత్తం కూడా ఇటు మహిళలతో పాటు అటు బాలికలకు సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్టు జిల్లా పోలీసులు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల నుంచి కలెక్టరేట్ చౌరస్తా వరకు కూడా ప్రత్యేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లేకార్డులు ప్రదర్శిస్తూ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సైబర్ క్రైమ్ డిఎస్పీ హసీబుల్లా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా సైబర్ క్రైమ్పై అవగాహన పెంచుకోవాలని, అలాగే ఆన్లైన్ మోసాలపై అవగాహన పెంచుకొని ఆన్లైన్ మోసాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పరిసరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లా సరిహద్దులో ఉన్న పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా జైనత్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటిన ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ సిబ్బంది శాంతి భద్రతల పరిరక్షణపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జైనత్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ విషయాలను ఆలయ కమిటీ పెద్దలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఎస్పీకి శాలువాతో సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.